అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. ప్రతి మనిషి నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అదే కానీ ఆ సుఖం ఎక్కడ ఉందో, ఎలా లభిస్తుందో తెలుసుకోవడం లేదు. దైవమును మరిచి ప్రాపంచిక సుఖాలే నిత్యమనుకుంటాడు. సుఖము వచ్చినప్పుడు తానే కర్త అంటాడు. దుఃఖం వస్తే దైవంను నిందిస్తాడు. నిజమునకు సంసారము సుఖదుఖాల సమ్మేళనము. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. మనము ప్రాపంచిక విషయాల నుండి మరలించి భగవంతునియందు స్థిరముగా ఉంచితే అదే శాశ్వత సుఖము. దానికోసం ఎవ్వరూ ప్రయత్నించరు. ఎప్పుడు తాత్కాలిక సుఖాల కోసమే ప్రాకులాడుతూ ఉంటాము. వాటిని మనసులో చింతిస్తూ ఉంటాము. ఇలా ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ పరమాత్మని గురించి ఆలోచించిన వాడికి శాశ్వత సుఖము, ఆనందము ఎలా లభిస్తాయి? దీనికి బాధ్యులు ఎవరు? మనమా? భగవంతుడా? మనము చేస్తున్న దానికి భగవంతుని నిందిస్తే ఎలా? జై గోవిందా.